ఇక్కడికి వస్తే ఇది అక్కడికి వెళ్ళిద్దంట. నాకు వీళ్ళెవ్వరొద్దు, నాకు నా బెస్ట్ బడీ కళ్యాణ్ పడాలా. సో చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నది, ఎంత ముచ్చటగా ఉన్నది వాళ్ళ పేరు. సో వాళ్ళ పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళ కెమిస్ట్రీ మనం ఎంజాయ్ చేయాలి తప్ప అనవసరంగా నెగిటివ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడు వాళ్ళ బాండింగ్ మీద వాళ్ళకు క్లియర్ కట్ అవగాహన ఉన్నది కదా. సో వాళ్ళకి క్లియర్ కట్ ఆ క్లారిటీ ఉన్నది, వాళ్ళ బాండింగ్ ఏంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, ఇక్కడ ఉండాలని వాళ్ళు క్లియర్ కట్గా ఒక అవగాహన ఉన్నది. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అనవసరంగా నెగిటివ్ చేయడం. ఇప్పుడు కొందరు ఫ్యాన్స్ ఉన్నారు ఎట్లా అంటే, కళ్యాణ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది, తనుజ కళ్యాణ్ వదిలేని ఒకరు కామెంట్ పెట్టి, ఇంకొకరంటే కళ్యాణ్ వల్ల తనుజ బయట బ్లేమ్ అవుతున్నది ఒకరు కామెంట్ పెట్టి. ఇది ఎట్లా అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ వల్ల ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇండివిజువల్గా పొసెషన్ వేసి ఉంటారు చూసిన ఫ్యాన్స్, ఖచ్చితంగా ఆ కళ్యాణ్ తనుజకు దూరం ఉండాలి, తనుజ కళ్యాణ్కి దూరం ఉండాలని మైండ్ సెట్ వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అవుతుంది ఇది. సో జస్ట్ వాళ్ళ ఇప్పుడు కళ్యాణ్ చిన్నోడు కాదు, తనుజేమో చిన్న పిల్ల కాదు. సో వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు కదా. వాళ్ళకు ఇప్పుడు 24 గంటలు తనుజ ఫ్యాన్ అన్నా కళ్యాణ్ ఫ్యాన్ అన్నా 24 గంటలు వాళ్ళని మీరు చూసుకుంటూ ఉండలేదు కదా. సో వాళ్ళకంటూ ఒక అవగాహన ఉన్నది అంతే తప్ప మీరు పర్సనల్గా తీసుకొని కళ్యాణ్ తనుజకు దూరం ఉండు, తనుజ కళ్యాణ్కి దూరం ఉండు. అరే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బీబీ ఉత్సవంలో మెజారిటీ ఆఫ్ ఇది ఫుటేజ్ ఏదున్నదో అది ఎక్కువ మొత్తంలో తనుజని కళ్యాణ్ చుట్టే ఎక్కువ మంచిగా మీరు బీబీ ఉత్సవాన్ని మంచిగా క్లియర్ కట్గా చూస్తే మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఏదైతే ఉన్నదో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అది కళ్యాణ్ తనుజ మీదనే ఉన్నది బాగా చాలాసేపు. సో ఇది మంచిగా, ఎందుకంటే వాళ్ళ మీద ఏదైతే నెగిటివ్ ఉన్నదో ఇంకా అది కాక ఈ బీబీ ఉత్సవానికి బిగ్ బాస్కు హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది ఈ సీజన్లో అంట. సో ఆ టీఆర్పీని వాడుకుందామని ప్లస్ ఇంకా వాళ్ళ మీద ఏదైతే నెగిటివ్ ఉన్నదో అది కొద్దిగా వెళ్ళి ఎరైజ్ అవ్వాలనే ఉద్దేశంతో మెజారిటీ ఆఫ్ ఫోకస్ మొత్తం వాళ్ళిద్దరి మీదనే ఉండే. ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకేది ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది బీబీ ఉత్సవం రాకముందు అప్డేట్ ఇచ్చింది చాలామంది. సో ఎవరు అప్డేట్ అయినా కానీ నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చినట్టు అసలు లేనే లేదు. ఇది మాత్రం సడన్ సర్ప్రైజ్, ఇది ఒక షాకింగ్ అనుకోవచ్చు. సో నాగార్జున సార్ అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిండు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలామందికి తెలియదేమో మేబీ. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కళ్యాణ్తో సహా చాలామంది అంటే చాలామంది సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు నాగార్జున రావడంతో. ఇది ఇంకా ఏమంటే బీబీ ఉత్సవంలో చాలా అంటే చాలా లేపేసేసి ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజకు ప్లస్ శ్రీజకు అండ్ ప్రియకు ముగ్గురికి మూడు అంటే ఒక్కొక్క గిఫ్ట్ 3 గిఫ్ట్లు ఇస్తారంట. తనుజకేమో కార్ గిఫ్ట్, శ్రీజకేమో బ్యాగ్ అండ్ ప్రియాకేమో ఒక జాకెట్ లాంటి ఈ 3 గిఫ్ట్స్ ఇస్తారు. అసలు ఆ ఎపిసోడ్లో అది లేనలేదు, లేపేసిండి అది ఇది. అండ్ ఇంకేంటంటే నాకు ముఖ్యంగా ఈ బీబీ ఉత్సవంలో 3 థింగ్స్ బాగా నచ్చినాయి. అదేంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మర్యాద మనిషి తనుజకు సారీ చెప్పడం. ఎందుకంటే మన మనసులో ఒకటి ఎప్పుడు కానీ గిల్ట్ ఉంటుంది, ఆ గిల్ట్ ఉంటే లైఫ్ లాంగ్ అది రిగ్రెట్గా ఫీల్ అవుతాం. సో ఎప్పటికప్పుడు మనకి ఏమన్నా సారీ చెప్పాలనుకుంటా లేకుంటే ఏమన్నా అపాలైజ్ అడిగినాం అనుకో, మనసులో ఉన్న భారం ఏదైతే తీరిపోతుంది. సో అది గేమ్లో పార్ట్ అయినా కూడా ఒక మాట అన్నాడు కదా మర్యాద మనిషి, మీరు ముద్దు మాటలు చెప్తోని చెవిలో ముద్ద మందార పెడుతున్నారు ఒక మాట అన్నాడు. సో ఆ మాటకు తనకు చాలా హర్ట్ అయింది. ఇదే మాటను తను స్టేజ్ పై ఇంకా చెప్పడం జరిగింది. సో పర్సనల్గా మర్యాద మనిషి ఇంకా మంచిగా ఆలోచించండి, అనవసరంగా హర్ట్ చేసినని. సో స్టేజ్ పైన సారీ చెప్పిండు, ప్లస్ మళ్ళీ కోర్టులో తనని పిలిపించి మళ్ళీ సారీ చెప్పిండు. సో ఇది బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఇది ఫుటేజ్ ఉంటుంది కదా. సో ఫోకస్ మొత్తం మీద తనుజన్ కళ్యాణ్ మీదే ఉండే. సో దీనివల్ల వాళ్ళ కెమిస్ట్రీని చూసి కొద్దిగా నెగిటివ్ తగ్గుతుందేమో అనిపించింది. సో ఇది ఇంకా బాగా అనిపించింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్యుయల్కు అప్రిషియేషన్ నచ్చింది నాగార్జున సార్. సో మనం ఒప్పుకోకపోయినా మేబీ చాలా మందికి ఇమ్మాన్యుల్ అంటే నచ్చకపోవచ్చు. ఏమంటే కన్నింగ్ గేమ్ ఆడిండు, లేకుంటే సరైన సంజన గారికి స్టాండ్ తీసుకోలేదు, చాలామందికి స్టాండ్ తీసుకోలేదు. తన గురించి చాలామంది స్టాండ్ తీసుకున్నా కూడా ఇమ్మాన్యుల్ ఎవరైతే ఉన్నారో ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓకే, కానీ గేమ్ పరంగా కన్నింగ్ ఆడని చాలా మందికి ఉన్నట్టు. మేబీ అది కొంతవరకు రైట్ కావచ్చు, అది గేమ్ సిచ్యువేషన్ దాన్ని వదిలేస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే నిజంగా ఇమ్మాన్యుల్ సూపర్బ్ అనిపించింది. ఇదే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంతేందుకు ఇప్పుడు నిన్న ఈ బీబీ ఉత్సవం షోలో కూడా సందర్భం వస్తే పంచులు అసలు ఇమ్మాన్యుల్ వస్తేనే కదా అంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఈ బీబీ ఉత్సవం అని కాదు, ఏమంటారు బిగ్ బాస్లో కూడా ఎవ్రీ సిచ్యువేషన్లో ఇమ్మాన్యుల్తో ఎవరితో గొడవ అయినా కూడా ఆ గొడవ అంతా మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నించారు. సో అది నాగార్జున సార్ ఇంకా గుర్తించింది. సో అప్రిషియేషన్ అయితే నాగార్జున సార్ ఒక లెటర్ ఇచ్చి ప్రేమ్ చేసి ఇచ్చిండు. సో ఇది ఇంకేందుకంటే అంతా ఉన్నది కాబట్టి ఇమ్మాన్యుల్ వాళ్ళ అమ్మని పిలిపించిండు. ఇది వన్ ఆఫ్ ది రీజన్. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇమ్మాన్యుల్కు కావాల్సిన ఎంతో కొంత అప్రిషియేషన్ అయితే వచ్చింది అనుకున్నా. సో గేమ్ పరంగా తను ఒకవేళ కాకపోయినా కూడా యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం హీఈస్ ఎ కంప్లీట్లీ రాగా అని చెప్పుకోవచ్చు. ఇదైతే 100%. నాకు ఈ 3 థింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. అంతేకాకుండా గీత మధుర్ ఏమంటే స్పేరిడ్ సాంగ్
అండ్ రాము రాథోడ్ పర్ఫార్మెన్స్ అండ్ ముక్కు అవినాష్ ప్లస్ హరీష్ కామెడీ స్కిట్. సో ఓవరాల్గా షో బీబీ ఉత్సవం మాత్రం సూపర్బీ అనిపించింది, చాలా ఎంటర్టైన్మెంట్. సో దానికి తోడుగా మన ఇమ్మాన్యుల్ ఉన్నాడు కదా అప్పుడప్పుడు కామెడీ. అండ్ ఓవరాల్ ఈ బీబీ ఉత్సవం అయితే సూపర్బీ అనిపించింది మొత్తం మీద. చాలా రోజుల తర్వాత ఈ మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ ఒకసారి చూసేసరికి సూపర్బీ అనిపించింది. అండ్ నాకేంటంటే ఈ 5 స్టార్స్ ఉంటారు కదా వాళ్ళ కొద్దిగా ఆపర్చునిటీ ఇంకా ఇచ్చుంటే వాళ్ళ గురించి చెప్పుంటే ఏమో బాగుంటుందేమో అనిపించింది. కానీ వాళ్ళు ఉన్నది కొన్ని రోజులే కదా, సో వాళ్ళ గురించి చెప్పడానికి అయితే పెద్దగా ఏం లేకపోయినప్పటికీ షో అయితే ఓవరాల్గా సూపర్బీ అనిపించింది. ఒకసారి మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్ చూసేసరికి ఓవరాల్ మొత్తం బిగ్ బాస్ అంతా కళ్ళ ముందు తిరిగినట్టు అనిపించింది. సో ఇది ఇంకా బిగ్ బాస్ మీద ఏమైనా అప్డేట్ ఉంటే మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఈ అంతవరకు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.